నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలలో నిర్మించినటువంటి ఇండ్లను కాదని ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్తగా ఇండ్ల నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. అది ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్లోనే. అంటే ఇప్పుడు ఔటర్కి సైడ్ పోతే గ్రామాలలో ఆల్రెడీ 5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రూపాయలు ఇస్తాము. తర్వాత మీరు గోడలు కట్టినప్పుడు, పునాది వేసినప్పుడు, పిల్లర్లు వేసినప్పుడు, స్లాబ్ వేసినప్పుడు, తర్వాత పూర్తిగా ఇల్లు కంప్లీట్ అయినప్పుడు లక్ష రూపాయలు ఇస్తాము. ఈ యొక్క స్క్వేర్ ఫీట్లో కట్టాలి ఇల్లు అని చెప్పేసి కూడా ఒక జీవో పాస్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం ఏంది అంటే ఎక్కడ ఉన్నటువంటి ఇండ్లను కూల్చుడు, డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నాడు. ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తే మళ్ళీ కేసీఆర్ కట్టించిండు కదా అని చెప్పి కేసీఆర్ వైపు ఎక్కడ పేరు పోతుందో, కేసీఆర్ వైపు మళ్ళీ గుర్తు చేసి ఓట్లు ఎందుకు వేపియాలన్న కారణంతోనో తెలియదు. కానీ ఇప్పుడు ఒక స్కీమ్ని ఇందిరమ్మకు సంబంధించినటువంటి సింగిల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. ఒక ల్యాండ్ తీసుకుని దాంట్లో టవర్స్ లాగా కట్టి ఫ్లోర్కి వచ్చేసి 12 ఫ్లాట్లు ఉంటాయి. దాంట్లో 580 స్క్వేర్ ఫీటు ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి. అయితే దీని అంతా బాగానే ఉంది. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా కొత్తదనం కోరుకుంటుంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కొత్తదనాన్ని ప్రజలకు ఇవ్వాలి. పాత పద్ధతులను బంద్ చేసి ఇప్పుడు మేము కొత్తగా ఎందుకు ఇస్తున్నామంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గుర్తు చేయకుండా ఆ బెడ్రూమ్ల కంటే మేము కట్టించింది బాగున్నాయి అని చెప్పి చూపించడానికి ప్రభుత్వం ఎవరైనా అని కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలోనే ఇక్కడ ఈ కొత్త రూల్స్ జనం పరిశాన్ ఎందుకు అంటే నమూనా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఇప్పుడు దాదాపు 580 స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఉంటే స్క్వేర్ ఫీట్ 580 స్క్వేర్ ఫీటు. అయితే మొట్టమొదటగా 110 రూపాయలేమో ఫీజు కట్టాలా, దేనికి అప్లికేషన్ ఫీజు. తర్వాత 10,164 రూపాయలు వచ్చేసి టోకెన్ అమౌంట్. ఇది టోకెన్ అమౌంట్ అప్లికేషన్ చేసినప్పుడే. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అంటే ఇప్పుడు ఒక మహిళ పెళ్ళైనటువంటి వివాహిత, తర్వాత పెళ్ళై దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినటువంటి మహిళ కూడా అప్లై చేయాల్సిన కూడా ఇక్కడ స్త్రీ కానీ లేదా పురుషుడు కానీ అప్లై చేస్తే వీళ్ళకి సంబంధించినటువంటి కేటగిరీ ఉంటుంది కదా. ఇక్కడ స్త్రీ చేస్తేనే భర్తకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అడిగితే బాగుంటుండే. కానీ ఆధార్ కార్డు స్త్రీకి సంబంధించినటువంటి భర్తకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అవుతుంది. స్త్రీకి సంబంధించినటువంటి తల్లి తండ్రి ఇద్దరికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు కావాలా. ఆధార్ కార్డులు అడుగుతా ఉన్నది. కానీ ఇది ఆప్షనల్లో పెట్టారా అంటే లేదు. ఇక్కడ ఒకవేళ వీళ్ళు మరణించినటువంటి నేపథ్యం ఉంటే మరి ఇక్కడ అప్లికేషన్కి ఇద్దరు కనుక మరణించి ఆధార్ కార్డు లేకపోయింటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? ఈమె అప్లై చేయడానికి అనర్హురాలు. సరే, ఇక ఈ యొక్క ఆధార్ కార్డు పద్ధతి లేకపోయినా సరే కానీ మళ్ళీ రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డులో దాదాపు మళ్ళీ వీళ్ళతో పాటు లింక్ ఉన్నటువంటి రేషన్ కార్డు డాక్యుమెంట్ ఉండాలా. తర్వాత రేషన్ కార్డు ఉండాలి, సపరేట్ రేషన్ కార్డు ఉండాలి. అది అక్కడ హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయంలో 580 స్క్వేర్ ఫీట్ ఇస్తా అన్నారు, బాగానే ఉంది. ఇక్కడ స్త్రీ కానీ పురుషుడు కానీ అప్లికేషన్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు పురుషుడైనా కానీ వాళ్ళకి తల్లిదండ్రికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ప్రూఫ్గా పెడతారు. కానీ వివాహిత పెళ్ళైనటువంటి 25-30 ఏళ్ళు అయినటువంటి ఒక మహిళ ఇప్పుడు తల్లిదండ్రికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఏడొస్తుంది? ఆధార్ కార్డు తీసుకొచ్చింది ఎప్పుడు? ఆధార్ కార్డు చేసింది ఎప్పుడు? 2005, 2004, 2009, 2008లో చనిపోయినటువంటి వ్యక్తులకు ఆధార్ కార్డులు ఉన్నాయా? గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ కార్డ్ అనేది తెలుసా ఆ రోజులలో? మరి లేనటువంటి వాళ్ళు, సరే తల్లో తండ్రో ఎవరో ఒకరు లేకపోయినా సరే, తల్లి చనిపోయింది తండ్రి ఉన్నా ఇక్కడ ఆధార్ కార్డు చెల్లుతుంది, లేదా తండ్రి చనిపోయి తల్లి ఉన్న ఆధార్ కార్డు, ఇద్దరూ లేకపోతే మరి వీళ్ళు అనర్హులా? సుమారు 10 సంవత్సరాలకు పైగా ఇక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విషయంలో 10 సంవత్సరాలు పూర్తయి ఉండాలా. మరి 10 సంవత్సరాలు పూర్తయి ఉండాలంటే ఎలా గుర్తిస్తారు ఈ 10 సంవత్సరాలు వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారని? ఈ 10 సంవత్సరాలుగా వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారని ఎలా గుర్తిస్తారు? అధికారులు ఏ విధంగా మీరు నేను ఒకవేళ 5 ఏళ్ల నుంచి ఉన్నాను, 10 సంవత్సరాలు ఉన్నానని చెప్పి ఎలా నిరూపించుకోవాలి? లేకపోతే 5 సంవత్సరాలు ఉన్నంటే ఎలా 5 సంవత్సరాల నుంచి ఉన్నామని చెప్పి నిరూపించుకోవాలి? ఒకవేళ ఉన్నట్టయితే సొంత ఇల్లు ఉండాలా,
నిరూపించుకోవడానికి, లేదా మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అని ఉండాలా, ఒక కంపెనీ ఇవ్వాల్సినటువంటి ఏదన్నా జీవో ఉండాలా, సరే మా దాంట్లో 10 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాడని. అధికారులు 10 సంవత్సరాల నుండి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఎలా గుర్తిస్తారు? ఇది బాగుంది. తర్వాత ఔటర్ ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి రీజియన్లో కనీసం రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు, తర్వాత ఏదన్నా సొంత ల్యాండ్ కావచ్చు, తర్వాత పొలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటే వీళ్ళు అనర్హులు. తర్వాత మనం టోకెన్ అమౌంట్ 10,164 రూపాయలు కడతా ఉన్నాం కదా. 10,164 రూపాయలల్లా దాదాపు 500 టోకెన్లు తీస్తారు వీళ్ళు. 500 టోకెన్లు తీస్తారు. 500 టోకెన్లు తీసిన తర్వాత 500 కంటే మించినటువంటి వాళ్ళు ఉంటారు చూసావా, అంటే 500 టోకెన్లలో వస్తే 10,116 ప్రభుత్వానికి, రాలేదు అంటే 10,000 రూపాయలు మన అకౌంట్లో పడతాయని చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం వద్దకు మన డబ్బు పోతే వస్తుందా రిటర్న్? 10,000 రూపాయలు వస్తాయా? ఒక సామాన్యుడు ఒక ఆశతోటి 10,164 రూపాయలు కట్టినటువంటి సందర్భంలో ఇల్లు 500 రూపాయల 500 టోకెన్లలో మన టోకెన్ రాకపోతే 10,000 రూపాయలు వస్తాయా? ఎప్పుడు వస్తాయి? దీనికి క్లారిటీ లేదు. మళ్ళీ వస్తాయి, అకౌంట్లో రిటర్న్ పడతాయి అంటారు. కానీ మరి టోకెన్ సిస్టమ్ రోజు తీసినటువంటి డ్రాలో తీసినటువంటి 500 మంది పేర్లు కాకుండా మరి 10,000 రూపాయలు ఆ రోజే వేస్తారా? టోకెన్ డ్రా తీసినట్టు, లేకపోతే మలస రోజు వేస్తారా? నెలకేస్తారా? 2 నెలలకి వేస్తారా? గోడకేసినటువంటి మన ఇండ్ల గోడకేసినటువంటి సున్నమే, పెయింటు, ఇవన్నీ కూడా మనం కావాల్సినటువంటి తీసుకోలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి కూడా మనం పైసలు ఇస్తే అదే పరిస్థితి ఉంటుందని కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు ఈ యొక్క స్కీమ్ మీద. తర్వాత మనం 10,000 రూపాయల గురించి ఆలోచిస్తున్నాం, బాగానే ఉన్నది. ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది అంటే ఈ 164 రూపాయల గురించి ఆలోచిస్తూ ఉన్నది. 164 రూపాయలు మనకు చిన్న అమౌంట్ కావచ్చు, ప్రభుత్వానికి పెద్ద అమౌంట్. ఎందుకు అంటే 500 టోకెన్ల కోసం ఒక రీజియన్లో దాదాపు 1,00,000 మంది అప్లై చేసుకున్నా కూడా ఎన్ని రూపాయలైనా 1,00,000 × 164, ఒక 500 మందికి 10,000 మంది చేసుకున్నా ఎన్ని రూపాయలు అయితే 1,00,000 పైనే అప్లై చేస్తారు. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు ఎక్కువ, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎక్కువ, పేద ప్రజలు ఎక్కువ. 164 రూపాయలు అంటే 500 టోకెన్లకు 1,00,000 రూపాయల 1,00,000 మంది అప్లై చేసినా ఇక్కడ ఎన్ని రూపాయలు అవుతుందో ఒకసారి ఆలోచించండి. అందరూ 10,000 రూపాయలు వస్తాయా అని ఆలోచిస్తారు. కానీ రానటువంటి వాళ్ళ డబ్బు ఏదైతే 164 రూపాయలు ఉందో ఆ 164 రూపాయలు మరి ఎక్కడికి పోతుంది? ప్రభుత్వానికి పోతుందా, మరి ఎక్కడికి పోతుందా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. తర్వాత ఇదంతా బాగానే ఉంది. తర్వాత ఒకవేళ మీకు అదృష్టం బాగుంది, టోకెన్ సిస్టంలో వచ్చింది, మీ పేరు వచ్చిందన్న, ఫస్ట్ పాయింట్ 1,00,000 కట్టాలా. 1,00,000 రూపాయలు కట్టాలా మీరు. 1,00,000 రూపాయలు కట్టిన తర్వాత 3 విడతలుగా ఇది కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. 3 విడతలుగా కట్టాల్సినటువంటి అవసరంలో తర్వాత రెండో విడత వచ్చేసి 2,50,000 రూపాయలు కట్టాలి. మూడో విడతలు వచ్చేసి 2,50,000 రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఎంత? మొత్తం 6 లక్షల రూపాయలు. 6 లక్షల రూపాయలు ఉంటుంది. 6 లక్షల రూపాయలు ఇక్కడ అంటే గ్రామాన స్థాయిలో 5 లక్షలు ఇస్తా ఉన్నాం, ఇక్కడ 6 లక్షలు ఇస్తామంటాం అన్నారు. కానీ అక్కడేమో సొంత ల్యాండ్ ఉండాలా, వీళ్ళే 6 లక్షలలో కట్టిస్తా అంటున్నారు. మరి అది వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి, ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి ఏంటి అంటే ఆ టోకెన్ వచ్చిన తర్వాత ల్యాండ్ అలాట్ అవుతుంది. టోకెన్ వచ్చిన తర్వాత పునాదులు వేయడం స్టార్ట్ అవుతుంది. పునాది వేసినప్పుడు 1,00,000, గోడలు కట్టినప్పుడు 2,50,000, స్లాబ్ మొత్తం ఇండ్లకు పంపించేటప్పుడు 2,50,000. అది ఏ రీజన్లు ఇస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. అసలు అవుతుందా కాదా అనేది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్కి సంబంధించినటువంటి డబల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. అయితే నాకు తెలిసినటువంటి ఒక పేచీలో ఉన్నటువంటి వ్యక్తితో అంటే నార్మల్గా మాట్లాడుతూ ఇక సార్ మరి ఏందన్నా వస్తుంది అంటే అంత డ్రా సిస్టమే ఉంటే మరి అప్లై చేసినటువంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు కొంతమందికి రావాలి కదా అంటే అన్ని డ్రా సిస్టమ్ అయితే కేసీఆర్ హయాంలో కూడా డ్రా సిస్టమ్ ద్వారా గనక ఇల్లులు మంజూరు చేసి ఉంటే మిగతా వాళ్ళకు
ఎమ్మెల్యే అనుచరులకు వాళ్ళకి ఎట్లా పోయినాయి అనేది ఒక ఒక సీనియర్ సిటిజన్ నాతో మాట్లాడు. అవును కదా అనిపించింది. అంటే దీంట్లో కూడా ఈ 500 టోకెన్లో కూడా లొసుగులు ఉంటాయి. సామాన్య ప్రజలకు మా అంటే స్టార్టింగ్ ఒక 150 లేదా 200 ఇండ్లు రావచ్చు. కానీ 300 దాదాపు 300 వరకు జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. కానీ అవుతుంది ఉంది అని అంటే ఎవరు అంటలేదు. ఉండొచ్చు సీఎంకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి ఎమ్మెల్యే మనుషులకు ఎంపీ మనుషులని రికమెండేషన్లని వెళ్ళొచ్చు. ఎందుకంటే గతంలో మనం ఒక మున్సిపాలిటీలో చూసినాం. వాళ్ళు పెద్ద ఆరోపణ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. మాకు సంబంధించినటువంటి చిట్టీలేమో లావుగా చేసిరు, కాంగ్రెస్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ సంబంధించినటువంటిదేమో దగ్గర వేసారు, చిన్న చిట్టీలే తీసారు. మన లావు ఎందుకని లావుగా ఎందుకు చుట్టారు అనేది కూడా పెద్ద పంచాయతీ అయింది. అంటే ఏదైనా చేయొచ్చు, ఒక డ్రా సిస్టమ్ అన్నప్పుడు ఏదైనా చేయొచ్చు అనేది కూడా ఒక అది. అయితే దీని తర్వాత మరి ఇక ఇక్కడ 500 టోకెన్లు అంటున్నారు, ఇక తర్వాత మనకి ఇల్లు కట్టిస్తా అంటున్నారు. కానీ ఈ రూల్స్ రేషన్ కార్డు మళ్ళా రేషన్ కార్డు తెలంగాణలో ఉండాల్సిందే అని అంటున్నారు. తెలంగాణ రేషన్ కార్డు అంటే మళ్ళా తల్లిదండ్రికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఉండాలంటారు. ఆధార్ కార్డుతో పాటు 10,164 రూపాయలు టోకెన్ అమౌంట్ కట్టాలంటారు. ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంది కాంగ్రెస్ మీద అంటే కేసీఆర్ కట్టినటువంటి డబల్ బెడ్రూమ్లలో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి కదా, దానిలో పూరిచ్చేస్తే ఇదంత సమస్య ఉండదు కదా అంటే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మాట ఏంది అంటే ఆల్రెడీ మేము మాట ఇచ్చాము మూసి బాధితులకు, మేము ఇల్లులు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి స్కీమ్ విషయంలో మీకేమనిపిస్తూ ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్.